అండి. ఈరోజు నేను లివర్ ఫ్రై చేస్తున్నానండి. సో ఇక్కడ నేను లివర్ ఫ్రై కోసము నాటుకోడి లివర్ తీసుకున్నాను అండి. నాటుకోడి లివర్ అయితేనే హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే నాటుకోడి అవి గింజలు ఇలాంటివి తినేసి గ్రో అవుతుంది కదండి. అదే బాయిలర్ కోడి అంత హెల్తీ కాదండి పిల్లలకి, ఎస్పెషల్ పిల్లలకి పెట్టడానికి. సో ఇక్కడ నేను నాటుకోడి లివర్ తీసుకున్నానండి. సో దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకొని, అలాగే దీంట్లోకి కొంచెం కారం అండి. ఇలా కొంచెం కారం వేసేసుకొని దీన్ని మంచిగా ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి లివర్కి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ఐరన్ ఏదైనా స్టిక్ లాంటిది ఉంటే దాంతో మనము గ్యాస్ స్టవ్ పైన కాల్చుకోవాలి. ఇలా నేను లివర్ని ఇలా నైఫ్కి స్టిక్ చేసుకున్నాను అండి. నాకు ఐరన్ స్టిక్ ఏం లేదు. సో ఇలా నేను నైఫ్ యూజ్ చేస్తున్నాను అండి. కొంచెం పాతది అయిపోయింటుంది కదండి, యూజ్ చేయండి. ఇలా స్టిక్ తీసుకున్నాను. మీరు యూజ్ అయ్యేది యూజ్ చేయదండి, ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టేస్తే మనకి షార్ప్నెస్ అనేది పోతుందండి. అందుకే మీరు అలా యూజ్ అయ్యేది యూజ్ చేయొద్దండి. సో ఇప్పుడు నేను దీన్ని గ్యాస్ మీద పెట్టి ఫ్రై చేస్తానండి. చూసారు కదండి, ఇలాగ మనకు లివర్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని పీసెస్గా కట్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే పిల్లలు అసలు దీనికోసం గొడవ పడతారండి. సో ఇలా మనము కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇక్కడ మనము ఎక్కడైనా కొంచెం ఎక్కువ బర్న్ అంటే ఆ బర్న్ అయిన పార్ట్ తీసేయండి. సో బర్న్ అయిన పిల్లలు ఎందుకు తినడము. సో ఇదేనండి లివర్ ఫ్రై. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.